సమయం రాత్రి 8 గంటలు. లొకేషన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న దట్టమైన ఫారెస్ట్. స్టేటస్ నా బైక్ రిపేర్. అసలు ఏం జరిగింది అండ్ ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడ్డానో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడాల్సిందే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఏంది మొత్తం చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఆ చీకట్లోనే నేను ఉన్నాను, నా ఫేస్ మీకు కనిపించట్లేదు అంతే. అసలు ఈ జర్నీ ఎక్కడ మొదలైంది తెలియాలంటే ఫస్ట్ మనం ఒక 3 hours వెనక్కి వెళ్ళాలి. ఈవినింగ్ 3 అప్పుడు ఒక పెద్ద కొండపైకి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మంచిగా అండమాన్లో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత కొండ దిగి 5 గంటలకి నా బైక్ పార్క్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసా. ఈ కొండ ట్రెక్కింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. ఇన్ కేసు మీరు చూడకపోతే చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ దాకా యాజ్ పర్ ద ప్లానే జరుగుతుంది అనమాట. ఇంకా మా బైక్ తీసుకొని హాస్టల్కి అయితే రిటర్న్ అయినా. ఆల్మోస్ట్ 40 kilometers ఫారెస్ట్లో వెళ్ళాలి. మ్యాక్సిమం ఒక 1 hourలో రీచ్ అయిపోతా అంతా సక్రంగా ఉంటే. బేసిక్గా అండమాన్లో కొన్ని ఏరియాస్లో ఈవినింగ్ 5కే చీకటి పడిపోతుంది. సో బైక్ తీసుకొని జస్ట్ ఒక 5 kilometers వెళ్ళగానే సడన్గా రోడ్డు మీద నా బైక్ ఆగిపోయింది. బండ్లో పెట్రోల్ ఏమో హాఫ్ ట్యాంక్ పైనే ఉంది. ఎంతసేపు ట్రై చేసినా అది ఇంకా స్టార్ట్ కాలేదు. నా అదృష్టం కొద్దీ ఈ ట్రిప్లో నాకు ఒక పర్సన్ పరిచయం అయినారు అండమాన్లో. ఆయన దగ్గర వేరే బైక్ ఉంది, సేమ్ ఇదే ప్లేస్కి వచ్చారు మనతో పాటే. ఇంకా నా బైక్ని రోడ్డు పక్కన పెట్టేసి ఆ బ్రదర్ బైక్లో ఇద్దరం ఒక 5 kilometers ముందుకెళ్తే ఒక దగ్గర చిన్న మెకానిక్ షాప్ అయితే కనిపించింది. మీ దగ్గర వేరే బైక్ ఉన్నప్పుడు నెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు కదా బ్రో అనే డౌట్ మీకు రావచ్చు. కరెక్టే, అది కూడా ట్రై చేసినా, బట్ మా వల్ల కాలేదు. ఎందుకంటే రోడ్లు అంత మంచిగా లేవు, అప్ అండ్ డౌన్గా ఉన్నాయి. దానికి తోడు ఈ 2.0 నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇంకా అది కాక ఈ బైక్లో ఇద్దరం మెకానిక్ షాప్ దాకా వెళ్ళి అక్కడ వాళ్ళకి మా ప్రాబ్లం చెప్పి ఒక 2 మెకానిక్స్ మళ్ళీ మాతో పాటు తీసుకొచ్చి ఆ బైక్ రిపేర్ దగ్గర ఆ ప్లేస్కి తీసుకొచ్చాం మళ్ళీ. అండ్ ఇప్పుడు టైం అయితే రాత్రి 7 అవుతుంది. నా బైకు అలాగే మా ఫ్రెండ్ బైక్ ఇద్దరిది రెంట్ బైక్స్ అనమాట. ఇవి డిగ్లీపూర్కి వెళ్ళి అక్కడ రిటర్న్ చేసి అంత త్వరగా హోటల్ చెక్అవుట్ చేసి 10 గంటలకి డిగ్లీపూర్లో బస్ ఎక్కి రాత్రి పోర్ట్ బ్లేయర్కి వెళ్ళాలి. అంటే ఇంకో 3 hours మేము బైక్ రిటర్న్ చేసి హోటల్ చెక్అవుట్ చేసి బస్ ఎక్కాలి. అది మెయిన్ ప్రాబ్లం మా ఇద్దరికి. మేము తీసుకొచ్చిన 2 మెకానిక్స్ ఒక 1 hour పాటు బైక్ని మొత్తం విప్పి అన్నీ కలిపెట్టి ఇది రిపేర్ చేయాలంటే ఆల్మోస్ట్ 5 to 6 hours పడుతుంది. 10,000 మనీ కావాలన్నారు. నేనైతే షాక్, నాకు ఏం చేయాలో ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఒక పక్కేమో బస్కి టైం అయిపోతుంది, ఇంకో సైడ్ చూస్తే బైక్ రిపేరు 10,000 అడుగుతున్నారు. అండ్ నేనున్నది డీప్ ఫారెస్ట్, అది కూడా నైట్ టైం. వీటన్నిటికీ తోడు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ నా చేతిలో ₹1 కూడా క్యాష్ లేదు. గైస్ నిజంగా ఒక 2 నిమిషాలు నాకు మైండ్ పనిచేయలేదు ఆ టైంలో. అసలు ఏం చేయాలని బైక్ని అక్కడే వదిలేసి నా పార్టీని నేను వెళ్ళిపోవచ్చు, బట్ అలా చేయడం కరెక్ట్ కాదు. సో ఇంకా మెకానిక్స్ని చెప్పిన, మీకు తెలిసిన ఆటో ఏదైనా ఉంటే మాట్లాడండి, దీన్ని డైరెక్ట్గా ఆ డిగ్లీపూర్లో ఉన్న బైక్ రెంటల్ షాప్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేసి కొంచెం మనీ ఇస్తాను, వాళ్ళే రిపేర్ చేయించుకుంటారు, నాకు బస్ టైం అవుతుందని చెప్పిన. సరే అని చెప్పి వాళ్ళకి 2-3 ఆటో డ్రైవర్స్ కాల్ చేసినారు. వాళ్ళు నైట్ టైము మేము రాము అంత దూరం, మాకు కుదరదని చెప్పేసినారు. ఇంకా మా అదృష్టం కొద్దీ కరెక్ట్గా అదే టైంలో ఒక బొలెరో వ్యాన్ అయితే వచ్చింది. మేము జస్ట్ అలా చేయెత్తినాం, ఆయన వెంటనే ఆపినాడు. ఇట్లా డిగ్లీపూర్ వెళ్ళాలి అన్నాం, ఆయన అక్కడికే వెళ్తున్నా అని చెప్పాడు. మా దేవుడు ఉన్నాడు రా స్వామి అని చెప్పి వెంటనే బైక్ని ఇట్లా చెప్పినాం, బైక్ రిపేర్ ఉంది, ఎంత కావాలి అంటే ₹1000 అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు, ఇస్తామని చెప్పేసి బైక్ని దాంట్లో వేసి కట్టేసినాడు అందరు కలిసి. ఇక్కడికి ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏదో విధంగా మనం డిగ్లీపూర్ టౌన్కి అయితే వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ ఇంకో అతిపెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే 35 kilometers బైక్ని ఒక చేత్తో ఇంకొక చేత్తో ఆ వ్యాన్ రాడ్ని పట్టుకొని నేను ట్రక్లో నిలబడుకోవాలి. ఎందుకంటే వెళ్ళే రూట్ మొత్తం వరస్ట్గా ఉంటుంది. అది కూడా డీప్ ఫారెస్ట్, రోడ్డు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆ బైక్ అటు ఇటు గుద్దుకొని దాని మీద ఏదైనా గీతలు పడితే మీకు తెలుసు కదా, మళ్ళీ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తే అంత వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో ఇంకా నాకు తప్పదని చెప్పేసి ఇంకా బైక్ని ఒక చేత్తో గట్టిగా హోల్డ్ చేసి ఇంకో చేత్తో ఆ రాడ్ని పట్టుకుని ఆల్మోస్ట్ 35 kilometers నైట్ టైం ఒక్కనే ట్రక్లో నిలబడుకున్నా. అండ్ నాతో పాటు ఉన్న ఇంకో బ్రదర్కి నా ATM కార్డు ఇచ్చి, బ్రో నేను వచ్చేసరికి మీరు ముందెళ్ళి ATMలో డబ్బులు తీసి పెట్టండి, వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి పంపించేసిన. గైస్ నిజంగా ఆ బ్రదర్ నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు చెప్పాలంటే నేను ముందే వెళ్ళిపోమని చెప్పిన, అంటే నా కోసం వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డం, మళ్ళీ ఆయనకి బస్ టైం అవుతుంది కదా అని. బట్ ఆ బ్రదర్ అలా కాకుండా నా కోసం స్టాండ్ తీసుకుని, లేదు నేను వెళ్ళిపోతే నువ్వు ఈ ఫారెస్ట్లో ఎక్కడ ఎలా చేస్తావు, ఉంటాలే ఏదైతే అదైంది చూసుకుందాం అని చెప్పేసి ఇంకా నా కోసం వెయిట్ చేసినారు. నిజంగా అక్కడక్కడ మంచి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో లక్కీగా మనకి తగిలినారు. దాదాపు 35 kilometers వెనక టక్కులో నిలబడుకొని ఒక చేత్తో స్కూటీని ఇంకో చేత్తో టక్కు రాడ్డుని పట్టుకొని, ఏంది ఇలా జరిగింది, సర్లే అక్కడికి మేలు, మనకు అదృష్టం బాగుండి అన్నీ కరెక్ట్గా జరిగిపోయినాయి, ఇప్పుడు ఆ బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళి ఈ బైక్ ఇచ్చేసి ఎంతకంత డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నా ఒక్కనే. సర్లే ముందు బాగానే కనిపిస్తుంది వ్యాన్ లైట్ వల్ల, వెనక ఏముంటుంది అని చెప్పి తిరిగి చూశాను, అంతే. మళ్ళీ ఇంకా వెనక్కి తిరగలేదు, ఎందుకంటే అసలు ఏమీ కనిపించట్లేదు. అప్పటిదాకా నేను జస్ట్ టెన్షన్ పడుతున్నా ఎట్లా చేయాలి ఏంది అని. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశానో
పడిపోయినాయి. నాకు భయం అంటే ఏందో అప్పుడు తెలిసింది. గైస్ చెప్తున్నా కదా, అడవి మార్నింగ్ టైంలో ఎంత అందంగా ఉంటుందో రాత్రిపూట అంతే భయంకరంగా ఉంటుంది. ఇది 100% నిజం. ఇంకా ఏదో విధంగా ఆ వ్యాన్లో బైక్ వేసుకుని డిగ్లీపూర్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఎక్కడైతే బైక్ని ఇంటికి తీసుకున్నానో అక్కడే డ్రాప్ చేసి వాళ్ళకి చెప్పిన ఇదే ప్రాబ్లము, సడన్గా ఆగిపోయిందని. వాళ్ళు జస్ట్ అట్లా వచ్చి అటు ఇటు ఏదో 2 నిమిషాలు కనిపెట్టినారు, బైక్ స్టార్ట్ అయింది. చూశారు కదా మన దరిద్రం ఎలా ఉంటుందో. అడవి మధ్యలో బైక్ ఆగిపోవడం ఏంది, మెకానిక్ వచ్చి గంట సేపు కలిపెట్టడం ఏంది, మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చి వ్యాన్లో బండిని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ అటు ఇటు కలిపెట్టగా స్టార్ట్ అయిపోయింది. థు అనుకుని మనసులో టైం అట్లా ఉందని చెప్పి కామ్గా అక్కడి నుంచి వచ్చేసిన. అసలు ఈ వీడియో నేను పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా? అంటే నేను ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పి మీకు చెప్పడానికి కాదు, సోలో ట్రిప్స్ ఎలా ఉంటాయి మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఎస్ నిజమే, సోలో ట్రిప్స్ అనేది నిజంగా చాలా బాగుంటాయి, బట్ నాట్ ఆల్ ద టైం. ఆ ప్లేస్లో ఆ టైంలో నాతో పాటు ఒక పర్సన్, ఒక బ్రదర్ ఉన్నారు. అదే టైంలో ఒక బొలెరో వ్యాన్ వచ్చింది కాబట్టి అంతా నీట్గా మంచిగా జరిగిపోయింది. ఒకవేళ ఆ బ్రదర్ లేకుండా ఆ వ్యాన్ రాకపోతున్న పరిస్థితి ఏంటి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. అండ్ ఇంకో అతిపెద్ద దరిద్రం ఏంటంటే, ఇలాగ కష్టపడి సోలో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఉండరు. ఇంట్లో కూర్చొని సోది వీడియోలు చేసే వాళ్ళకి మాత్రం మిలియన్స్లో సబ్స్క్రైబర్స్, ల్యాక్స్లో వ్యూస్. అంటే వాళ్ళని సపోర్ట్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. వాళ్ళతో పాటు మమ్మల్ని, లైక్ నాలాంటి సోలో ట్రావెలర్స్ని కొద్దిగా సపోర్ట్ చేస్తే మీకు తెలియని ఎన్నో విషయాలని మీకు చూపిస్తాం, చెప్తాము. సో అది గైస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేసేయండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్.